హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం విశ్వ నియమాలు, విశ్వం యొక్క అండర్స్టాండింగ్ గురించి. నమస్కారం గురుగారు. నమస్తే. ముఖ్యంగా చాలా మందికి లైఫ్లో మిరాకిల్స్ చూడాలి, నా లైఫ్లో కూడా సినిమాలో జరిగినట్టు ఏదైనా పెద్దగా జరగాలి, నేను ఎక్కువ డబ్బు చూడాలి, మిలియనర్ అవ్వాలి, లైక్ సినిమా అంటున్నానంటే సినిమాలోనే జరుగుతాయి అని మనం బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కానీ రియల్ లైఫ్ ఇలాంటివి చూసిన వాళ్ళని కూడా చూశాను. ఎగ్జాంపుల్ మొన్న 700 crores ప్రాజెక్ట్ అసలు వినడానికి చాలా స్పెషల్గా ఉంది. అంత ఈజీగా 700 crores ప్రాజెక్ట్ అనేది చాలా మంది యొక్క మెంటాలిటీ. బట్ ఆవిడ నమ్మింది, ఐ డిడ్ ఇట్ అని. సో తను చేయడం జరిగింది, బట్ అది మిరాకిల్. సో ఇలాంటి మిరాకిల్స్ని ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు? విల్ డీకోడ్ దిస్ థింగ్. ఎగ్జాక్ట్గా దీన్ని మనం డీకోడ్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మిరాకిల్స్ని అన్ఫోల్డ్ చేయడానికి, అద్భుతాల్ని సృష్టించడానికి ఓకే యూనివర్స్ ఒక స్టేట్మెంట్ చెప్పింది. ట్రస్ట్ ఇన్ పాజిటివిటీ, లెట్ గో అండ్ వాచ్ మిరాకిల్స్ అన్ఫోల్డ్. యూనివర్స్ చెప్పింది ఏంటి అంటే ట్రస్ట్ ఇన్ పాజిటివిటీ. పాజిటివిటీని నమ్ము అని చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నెగటివ్ థాట్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ థాట్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది. రెండూ కూడా వైబ్రేషన్సే. కానీ మిరాకిల్స్ని అన్ఫోల్డ్ చేయాలంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. పాజిటివిటీకి అంత పవర్ ఉంది, మంచికి ఒక పవర్ ఉంది. ఒకరిని హేట్ చేస్తూ మీరు పాయిజన్ పెట్టలేరు. ఒకరిని ప్రేమిస్తూ పాజిటివ్గా ఉంటూ యూ కెన్ గివ్ ద పాయిజన్. అంటే విత్ పాజిటివిటీ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు. యూనివర్స్ ఈ స్టేట్మెంట్ ఇలానే చెప్తా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ట్రస్ట్ ఇన్ పాజిటివిటీ. పాజిటివిటీని ట్రస్ట్ చేయండి. నెగిటివ్ ఆలోచనలు ఎందుకు? ఉన్నది ఒక్కటే జిందగీ. భగవద్గీతలో రాసింది 88 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి జన్మని. బైబిల్లో రాసింది అసలు జన్మ లేదని. అసలు ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ రోజు, ఈ క్షణం, ఈ నిమిషం మన చేతిలో ఉంది. హేట్ గురించి ఎందుకు? నెగిటివ్ ఆలోచనలు ఎందుకు? సింపుల్ లాజిక్. నెగిటివ్ థాట్స్ని కలిగి ఉండడం వల్ల అకౌంట్లోకి రూపాయి పడుతుందా? రాదు. అట్లీస్ట్ ప్రశాంతత వస్తుందా? మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఒక యాడ్ ఆన్ అవుతుందా? నేమ్ ఫేమ్ రికగ్నిషన్ వస్తుందా? ఏమీ రాదు, బూడిద రాలుద్ది అని తెలిసినప్పుడు ఇంకా నెగిటివ్ థాట్స్ ఎందుకు? అద్భుతమైన జీవితాన్ని ఆకర్షించాలి అనుకుంటే, అద్భుతమైన జీవితాన్ని సృష్టించాలి అనుకుంటే, చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా, రోల్ మోడల్గా, ఒక మార్గదర్శకులుగా, ఒక మెంటర్గా, ఒక ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్గా ఉండాలి అంటే నిజ జీవితంలో మనం ఆచరించాల్సిన, ప్రాక్టీస్ చేయాల్సిన, సాధన చేయాల్సిన అంశం ఏమైనా ఉంది అంటే థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, డూ గుడ్, బీ కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. అంత పవర్ ఉంది. అండ్ లెట్ గో. అసలు లెట్ గో అంటే ఏంటి? వదిలేయండి. బరువులు మొయ్యొద్దు, నెగిటివిటీలు మొయ్యొద్దు, ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్ని మొయ్యొద్దు. ఏదో ఒక 6 నెలల క్రితం ఏదో ఒక అంశం జరిగింది, ఇంకా అదే మన మైండ్లో రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దాని గురించి మనం ఆలోచిద్దాం, వాడు తాడు ఎప్పుడు తీద్దాము అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాం. దట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ, ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మీ నిజ జీవితంలో ఏమి సంఘటన జరుగుతూ ఉన్నా, ఎన్ని బాధలు పడుతూ ఉన్నా, మంచి కానీ చెడు కానీ, ఏది మీరు రుచి చూస్తూ ఉన్నా, ప్రతిదీ కూడా కర్మ ఫలితమే. అంగీకరించండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. భగవద్గీతలో ఒక మాట ఉంది, మన నిజ జీవితంలో జరుగుతున్న అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అంగీకరిస్తే అతన్ని సన్యాసి అంటాం. అలా ట్రూ సన్యాసిగా మారితేనే మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. లెట్ గో. బాధలు ఉన్నాయి, విడిచిపెట్టేయండి. ఛాలెంజెస్ ఉన్నాయి, క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ని కొట్టినట్టు కొట్టేయండి. ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నరదిస్తుంది, కనుదిస్తుంది, దులిపేయండి. ఎన్ని దులుపలేదు మనం? లెట్ గో. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఓల్డ్ బ్యాగేజెస్ని ఇమ్మీడియట్గా పక్కన పెట్టాలా, నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టాలా. మీరు నిజంగా సఫర్ అవుతా ఉన్నారా? విశ్వానికి ఒక మాట చెప్పండి, రక్తం కక్కించేస్తుంది వాళ్ళ చేత. యూనివర్స్ విల్ టేక్ కేర్. మీ చేతులకు మట్టి అంటుంది. లెట్ గో. మిరాకిల్స్ని క్రియేట్ చేయాలి అంటే ట్రస్ట్ ఇన్ పాజిటివిటీ అండ్ లెట్ గో. ఈ 2 అంశాలని మీరు ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉంటే కిందన టైప్ చేయండి పాజిటివ్ అండ్ లెట్ గో అని. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నారో ఆ లొకేషన్ని టైప్ చేయండి. అండ్ మనం చాలా మేజర్ ప్రోగ్రామ్స్కి నాంది పలకబోతా ఉన్నాము విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో. మీరు ఎవరెవరైతే నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుదాం అనుకుంటా ఉన్నారో కామెంట్ బాక్స్లో ఐఎమ్ రెడీ ఫర్ ద ప్రోగ్రామ్, నేను రెడీ అని టైప్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని ఫిల్ చేయండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలామంది అడుగుతూ ఉన్నారు. మాస్టరీ క్లాసెస్ 2 కండక్ట్ చేశారు, ఇప్పుడు బేసిక్ క్లాసెస్ అవుతా ఉన్నాయి. ఎప్పుడు మళ్ళీ మాస్టరీ క్లాస్ అని చెప్పి నా టీమ్కి లాట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయని అడిగారు.
దట్ టు నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, యూఎస్లో వాళ్ళకి నైట్ 12కి 1కి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 10కి కాల్స్ ఓపెన్ అయ్యాక దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద కాల్స్. చూస్తూ ఉంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉన్నాయి. అందరికీ ఐఎమ్ గివింగ్ ఏ అప్డేట్, నోట్ చేసుకోండి డేట్స్. ఆగస్టు 21 చాలా శుభదినము. ఆగస్టు 21వ తారీఖు నుండి మాస్టరీ క్లాసెస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని ఒక 11 days ప్రోగ్రామ్, 11 రోజుల సెమినార్. అది ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు. ఇట్స్ లైక్ ఏ ప్రాక్టీస్. అదొక సాధన, అదొక ప్రక్రియ. యూనివర్స్కి, విశ్వానికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలను అన్నింటినీ డీకోడ్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీకే. మీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని చూద్దాం అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. మీ గృహంలో ఉన్న దరిద్ర దేవతని దండం పెడుతూ పంపిస్తూ అష్టైశ్వర్యాల్ని ఆహ్వానిద్దాం అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. విశ్వ సంపదని మీ గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటా ఉన్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. కమెంట్ జాయిన్ అస్. చాలా మంది మేజర్ రిజల్ట్స్ని చూసున్నారు. హార్ట్ఫుల్గా ఒక మాట చెప్పండి. ఎవరైతే ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యే మేజర్ రిజల్ట్స్ని చూశారో, మనషావాచ కర్మ కామెంట్లో మీరు ఏ మిరాకిల్ని చూసారో టైప్ చేయండి. తద్వారా మిగతా వాళ్ళకి అదొక బెనిఫిట్ షేర్. మీరు సక్సెస్ అవ్వడమే కాదు, మన అనుకున్న వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. దట్స్ ద ఎజెండా. కమెంట్ జాయిన్ అస్. సర్వే జన సుఖనో భవంతు. బ్లెస్ యూ. వండర్ఫుల్ సార్. అండ్ మీరు చెప్పిన పాజిటివిటీ 700 crores ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఇల్లు అయి ఉండొచ్చు, ఇంకొకరికి పొజిషన్ అయి ఉండొచ్చు, ఇంకొకరికి జాబ్లో ఈ డిజిగ్నేషన్ మారడం అయి ఉండొచ్చు, శాలరీ పెరగడం అయి ఉండొచ్చు, రకరకాలుగా ఉన్నాయి. సో ఆ పాజిటివిటీ అనేది ఇంకా పెద్దగా ఈ వర్క్షాప్ని తీసుకువెళ్ళాలని ఎక్కువ మంది ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఇంకా తెలియాల్సిన అవసరం ఉందో, ఎవరికి అవసరం ఉందో ముఖ్యంగా వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవసరం ఉన్న వాళ్ళకి ముందు ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మంచిని పంచడం వల్ల భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఎప్పుడు మన కొరకే కాదు, అందరి కొరకు ఆలోచించాలా. షేర్ దిస్ లింక్ టు n నెంబర్ ఆఫ్ పీపుల్. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు వస్తాయి. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ 21st ఆగస్ట్ జరగబోయే వర్క్షాప్ 100% సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ.